కాసేపట్లో జనసేన తెలంగాణ కార్యాలయం ప్రారంభం కానుంది. హైదరాబాద్ మణికొండలో ఆఫీసును ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు. తెలంగాణలో పార్టీ విస్తరణకు నూతన ఆఫీసుతో శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణలో పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణంపై ఫోకస్ పెట్టనున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ పార్టీ ఆఫీస్ నుంచి లైవ్ లో అందిస్తారు. నరేష్ అప్డేట్స్ ఏంటి? కాసేపట్లో జనసేన తెలంగాణ కార్యాలయం ప్రారంభం కానుంది. హైదరాబాద్ మణికొండలో ఆఫీసును ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు. తెలంగాణలో పార్టీ విస్తరణకు నూతన ఆఫీసుతో శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణలో పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణంపై ఫోకస్ పెట్టనున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ నుండి తెలుసుకుందాం. నరేష్, కాసేపట్లోనే తెలంగాణ శాఖ సంబంధించిన జనసేన పార్టీ కార్యాలయాన్ని అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రారంభించబోతున్నారు. హైదరాబాద్లోని మణికొండ ప్రాంతంలో నూతన కార్యాలయాన్ని ఇప్పటికే నిర్మించున్నారు. పార్టీ శ్రేణులన్నీ కూడా కాసేపట్లో ఇప్పటికే ఆయన అమరావతి నుంచి బయలుదేరారు. ఒక అర్ధగంట నుంచి గంట ప్రాంతంలో ఆయన ఇక్కడికి చేరుకుంటారు. పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత జనసేన పార్టీలో చేరికలు కూడా ఉంటాయనేది మనకున్న సమాచారం. పెద్ద ఎత్తున జనసేన పార్టీలో ఇతర పార్టీలలోని అసంతృప్త నాయకులందరినీ కూడా జనసేన పార్టీలో చేర్చుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా జనసేన తెలంగాణ మీద పూర్తి ఫోకస్ పెట్టినట్టు మనకి స్పష్టమవుతుంది. ఇప్పటివరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే పరిమితమైన జనసేన ఇక తెలంగాణలో రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇక్కడి నుంచి రాజకీయ కార్యకలాపాలు ఇదే కార్యాలయం వేదికగా పవన్ కళ్యాణ్ చేయబోతున్నట్టు జనసేన వర్గాలు చెప్తూ వస్తున్నాయి. తాజాగా మనం చూసాం, ఏదైతే ఈ కార్యాలయం ప్రారంభోత్సవానికంటే ముందు జూన్ 2వ తారీఖున పవన్ కళ్యాణ్ ఇక్కడ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటే అప్పుడు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం, తర్వాత జరిగిన పరిణామాలు కావచ్చు, పెద్ద ఎత్తున తెలంగాణ వాదులంతా కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్గా విమర్శలు చేసిన పరిస్థితి. పవన్ కళ్యాణ్ కూడా అంతే స్థాయిలో ఖచ్చితంగా తెలంగాణలో రాజకీయాలు చేసి తీరుతాం, తెలంగాణ అభివృద్ధిని తాము ఆకాంక్షిస్తాం, ఖచ్చితంగా తెలంగాణలో జనసేన పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు కూడా తాను చెప్తూ వస్తున్నారు. ఇదిలా ఉంటే అటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, అక్కడ గత ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయిన నాయకులు కావచ్చు, ఆయా నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఓట్లు సంపాదించిన నాయకులు కావచ్చు, గతంలో ప్రజారాజ్యంలో తరపు నుంచి పోటీ చేసి ప్రస్తుతం ఖాళీగా ఉన్న నాయకులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా పవన్ కళ్యాణ్ సంప్రదిస్తున్నట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా రానున్న ఎన్నికల టార్గెట్గా ఆయన రాజకీయాలు చేయబోతున్నట్టు కూడా స్పష్టమవుతుంది. ఇక రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల లక్ష్యంగా కూడా పవన్ కళ్యాణ్ ఇప్పటికే వ్యూహరచన చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అంటే దాదాపు గ్రేటర్ పరిధిలో 1 కోటి మంది జనాభా ఉంటారు, దాదాపు 1 లక్షల మంది ఓట్లు ఇక్కడ ఉంటాయి కాబట్టి అంటే 3 వంతుల 1 వంతు జనాభా హైదరాబాద్లో ఉంటుంది. మొదట జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ ఆధిపత్యాన్ని ఏదైతే తన బలాన్ని కనుక నిరూపించుకుంటే రానున్న అసెంబ్లీ ఎన్నికలకు అది ఈజీ అవుతుంది అనేది పవన్ కళ్యాణ్ నమ్ముతున్నట్టు చెప్తున్నారు. సో అందులో భాగంగానే ఈరోజు పార్టీ కార్యాలయం ఓపెనింగ్ తర్వాత ఆయన భవిష్యత్ కార్యాచరణ మీద పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయబోతారు, ఆయన ప్రసంగించబోతారు, ఏం చెప్పబోతున్నారు అనేది కూడా పవన్ కళ్యాణ్ ఆసక్తి ఇవ్వాలి. తాజాగా ఢిల్లీ వేదికగా పవన్ కళ్యాణ్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వచ్చి 12 ఏళ్ళు అయినప్పటికీ కూడా 1200 మంది అమరవీరులను గుర్తించడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు విఫలమయ్యాయి. తెలంగాణ అమరవీరులకు న్యాయం జరగలేదు అంటూ కూడా ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. పదే రాష్ట్ర విభజనకు వ్యతిరేకం కాదు, విభజన తీరుకు వ్యతిరేకం అనేది పవన్ కళ్యాణ్ చెప్తూ వస్తారు. సో ఇలాంటి కొన్ని అంశాలు అటు కవిత కావచ్చు, కాంగ్రెస్ పార్టీలోని కొందరు మంత్రులు కావచ్చు, నాయకులు కావచ్చు, తాజాగా కేటీఆర్ కావచ్చు, పవన్ కళ్యాణ్ ఏదైతే తెలంగాణ ఇక్కడ వాళ్ళ అయ్యే జాగీరా అని పవన్ కళ్యాణ్ జూన్ 2వ తారీఖున ఏదైతే మాట చెప్పారో సో ఆ అన్నిటి మీద కూడా కొన్ని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఏదైతే తన రాజకీయ ప్రత్యర్థుల నుంచి వీటన్నిటి కూడా పవన్ కళ్యాణ్ కలిసిగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇంకోవైపు చూడొచ్చు, పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలంతా కూడా పార్టీ కార్యాలయం చేరుకుపోతారు. కాసేపట్లోనే ఇక్కడికి పవన్ కళ్యాణ్ రాబోతున్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ని చూసేందుకు కావచ్చు, ఆయనతో కరచాలనం చేసేందుకు కావచ్చు పెద్ద ఎత్తున సైనికులంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. వాళ్ళను నియంత్రించడం చాలా కష్టతరంగా మారుతుంది. సో వాస్తవానికి ఈ కార్యక్రమం 12 గంటలకే జరగాల్సి ఉన్నప్పటికీ కూడా ఆయన అమరావతిలో అధికారిక కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ ఈరోజు ఉదయం నుంచి పాల్గొంటూ ఉన్నారు. సో అక్కడ కార్యక్రమం ముగించుకుని ఆయన అక్కడి నుంచి ఇప్పటికే బయలుదేరారు. కాసేపు తర్వాత ఆయన ఇక్కడ రాబోతున్నారు. పృథ్వీని చూడొచ్చు, ఏదైతే పృథ్వీ
ఏదైతే పృథ్వీ కూడా ఇక్కడికి వస్తున్నారు. సో ఆయన గతంలో వైసీపీలో పనిచేశారు, తిరుమతి బోర్డు మెంబర్గా కూడా పనిచేసిన పరిస్థితి. సో ప్రస్తుతం ఆయన జనసేనకు మద్దతుదారుగా ఉన్నారు. గత ఎన్నికల్లో కూడా ఆయన వైసీపీకి యాంటీగా ఏదైతే జనసేనకు మద్దతుగా మాట్లాడిన పరిస్థితి. సో ఏదైనప్పుడు కూడా ఇక్కడికి ఒక్కొక్కరు కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి. ఇప్పటికీ జనసేనకు సంబంధించిన నాయకులంతా కూడా పార్టీ కార్యాలయం లోపలే ఉన్నారు. సో కాసేపట్లోనే పవన్ కళ్యాణ్ రాబోతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మొదట ఈ కార్యాలయాన్ని ప్రారంభిస్తే తర్వాత పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం కూడా చేయబోతున్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ రాజకీయాలు ఆటాటుగా మనం ఇప్పటికే అటు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ ప్రతిరోజు కూడా మాటలకు నాయకులు ఒకరి మీద ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకున్న సందర్భం. ఇక పవన్ కళ్యాణ్ ఎంట్రీ అయితే ఇంకా రాజకీయాలు కాస్త హాట్గా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సహజంగానే చాలా పదునైన విమర్శలు చేస్తుంటారు కాబట్టి. సో ఇప్పటి నుంచి ఏం మాట్లాడతారు, ఇక్కడ ప్రజా సమస్యలు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అనేక హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చింది. అదేవిధంగా 2.5 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఇక్కడ ప్రజలు చూశారు కాబట్టి. సో ఇప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ టార్గెట్గా వాస్తవానికి ఢిల్లీలో కూడా పవన్ కళ్యాణ్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ టార్గెట్గా కొన్ని కీలకమైన కామెంట్ చేశారు. సో ఇక కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఇప్పటివరకు ప్రజా సమస్యలు కావచ్చు, ముఖ్యంగా యువతకు సంబంధించిన ఇష్యూస్ మీద జనసేన పార్టీ ఫోకస్ పెట్టబోతున్నట్టు చెప్తారు. సో చూడాలి, కాసేపట్లోనే పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి పార్టీ కార్యాలయం ప్రారంభించిన తర్వాత ఆయన ఏం మాట్లాడబోతారు, భవిష్యత్ కార్యాచరణను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతారు అనేది కూడా కాస్త రాజకీయంగా తెలంగాణ రాజకీయాలు హాట్గా మారిన పరిస్థితి. థ్యాంక్ యూ నరేష్.